ఇంత నీట్గా అయితే ఎక్కడ ఉండదు సార్. మేడం గారు సార్ గారు ఎంత నీట్నెస్గా అయితే ఎవరో మెయింటైన్ చేయరండి నాకు తెలుసుండే. ఎందుకంటే మీరు ఎవరిని నాకు తెలుసుంటే ఇద్దరు ముగ్గురు మారిపోయారు నేను వచ్చిన తర్వాత. ఎవరైనా క్లీన్గా చేయకపోతే వాళ్ళు మార్చేస్తారని మీరు నాకు తెలుసుండే. ఇలాగా చిన్న డాగ్ పడ్డదంటే వచ్చి తుడిచేస్తుంటారు, వదలరు. నువ్వు ఒక అక్కడి నుంచి చేస్తానంటే ఒక అక్కడి నుంచి తుడిచేస్తుంటారు. అలా గుర్తుంటాం. చాలా నీట్నెస్ అండి. నీట్నెస్ చూడండి, ఎమ్మెల్యే దృష్టి పెట్టినట్టు చూడండి. అంటే మన వాయిస్ మనం ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇప్పుడు టైం వచ్చినట్టు చెప్తాను. మన ఎమ్మెల్యే గారు అక్కడెక్కడ కూర్చుంటాం, అది జిమ్ బాగుంటుంది, చాలా నీట్ ఉంటుందని చెప్పుకుంటాం. ఈ మైక్ మన వాయిస్ చూడండి, వాయిస్ ప్రతి ఒక్కరికి చేరిపోతుంది. జెన్యున్గా చేసి ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ వచ్చిన లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఒక స్నేహితులాగా అందరు నవ్వుకొని సరదాగా చేసుకుని ఒకరు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండి ఆ విధానం చాలా గ్రేట్ అండి. ఇదంతా కూడా ఇలా ఉన్నదంటే కేవలం మీ ఇద్దరు వాళ్ళని నేను ఖచ్చితంగా చెప్పాలండి. ఎందుకంటే ఈరోజు చూడండి ఎంత ఆనందంగా ఉండే. ఈరోజు ఎంతో మంది మిస్ అయిపోయారు అన్నసరి. వాళ్ళు పనుల్లో ఎప్పుడు వెళ్తారు జాబ్లకి, ఆ జాబ్ ఇంటికి రావడం తిన్న పడుకోండి, ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. మిస్ అయిపోయారు. ఇంకా అది బ్యాడ్ లక్ అంతే, మనం ఏం చేయాలి. అందుకని సారు మేడం గారు వస్తారు పెట్టేటప్పుడు వాడు దండలు తెచ్చుకోండి. మరి స్వయం అనవసరంగా మీకు దండలు లేదు, మీరందరూ తెచ్చేయాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ దండలు తెచ్చి ఇటువంటి సన్మానం చేయాలి. సార్లు దండలు రండి, మన టీం అందరూ కలిపిస్తాం. ముందు రండి, మొదటి టీం అందరూ రండి. రండి రండి, అదొక వచ్చినాం రండి. మేడం వచ్చండి, ఎదకొచ్చండి. బాబు వచ్చాడు, ఎదకొచ్చాడు. మరి ఎంత నీట్గా జిమ్ చేసిన సార్ మేడం గారికి ప్రత్యేక స్మైల్. ఇంకొకటి ఉండండి, ఇంకొకటి సార్. శ్రీకాంత్ సార్ కొంచెం లోపలికే సార్, కొంచెం మేడం కనిపించట్లేదు. ఓకే ఓకే ఓకే. అసలు స్పీచ్ చెప్పారు. యాక్చువల్గా అంటే చాలా జిమ్లు ఉన్నాయి. చెప్పాలంటే వైజాగ్లోనే ఆల్మోస్ట్ దగ్గర ఒక 250 జిమ్లు ఉంటాయి. మనది జిమ్ అనుకొని మన వాళ్ళందరూ అంటే ప్రతి టూల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అంతే మేము చేయడం ఎంతైతే ఉందో అంతే భాగస్వామ్యం మీకు కూడా ఉంది, అంతే కదా. వాళ్ళు సరిగ్గా ప్రతి ఐటమ్ని జాగ్రత్తగా చూసుకుంటే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ వెనక వచ్చిన మీ ఫ్రెండ్స్ కూడా అది సపోర్టివ్గా ఉంటుంది. మా ఒక రిక్వెస్ట్ అదే, ఇప్పుడు కూడా రీరాక్ ద వెయిట్స్. మనం ఎక్కడి నుంచి అయితే తీసామో అక్కడికి పెడితే ఎడిషనల్ క్యాలరీ అంటారు చూసారా, మనం చేసిన ఎక్సర్సైజ్ అంతా ఒక ఎత్తు, ఓన్లీ ఆ రీరాకింగ్ చేస్తే మేబీ ఆ ఉన్న ఫ్యాట్ కలుగుతుందేమో అన్న ఒక ఆలోచన క్రియేట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ఆల్సో ఎడిషనల్ ఎక్సర్సైజ్. మనం చేసే లాస్ట్ ట్రిప్ అంటాం కదండి, ఆ లాస్ట్ ట్రిప్లో ఇది మన ట్రిప్, అప్పుడే మనకి ఫుల్ఫిల్ అయినట్టు. అది అలా చేస్తే ఆటోమేటిక్గా అంటే నేనేదో నా జిమ్ అని చేయాలని కాదు, మనం ఎక్కడున్నా సరే ఐటమ్ ఎక్కడ ఉండేది అక్కడ పెడితే ఆటోమేటిక్గా శుభ్రమంగా ఉంటుందని నా ఆలోచన. డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఏంటి దానికి మనం అనుకున్నది వెయిట్ కావాలంటే 5 kgs అంటే 5 kgs అలా ఉంటుంది, అది వెళ్ళి కరెక్ట్గా తెచ్చుకుంటారు. అదే కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఈ నో నీడ్ టు సెర్చ్ ఎవ్రీవేర్, డైరెక్ట్గా వెళ్తారు, డైరెక్ట్గా తీసుకుంటారు. వాళ్ళు ఎక్సర్సైజ్ ఇట్ విల్ సేవ్ ద టైం. మనం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. నా ఉద్దేశంలో అంటే ఎక్సర్సైజ్ గురించి చెప్పాలి అంటే ఎక్సర్సైజ్ ఈజ్ లైక్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి మాత్రమే. ఒక పర్సన్కి ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఆటోమేటిక్గా మీ స్ట్రెంగ్త్ బిల్డ్ అయిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మీకు స్ట్రాంగ్గా ఉండే టైంలో
మీకు ఇంకో సపోర్టింగ్ పర్సన్ ఉన్నారనుకోండి, యు ఆర్ అన్బీటబుల్. అలాగే నాకు మా వైఫ్, సో తను ఎప్పుడు నాతోనే ఉంటుంది, తను సపోర్ట్ చేస్తుంది. అందువల్ల నేను గ్రో అవుతాను. నేను ఒక్కడనే చేసేయాలి, అన్ని చేసుకోవాలంటే కాదు. బికాస్ నా గురించి చూసుకోవాలి, జిమ్ చూడాలి అని కాదు. బట్ 1% అడిషనల్గా ఉన్నారనుకో, ఐ డూయింగ్ కరెక్ట్, నన్ను కూడా కరెక్ట్ చేయాలి కదా. ప్రతిసారి నేను కరెక్ట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోను. సో ఐ వాంట్ సంబడి టు సపోర్ట్ మీ. దట్ ఈస్ మై వైఫ్. థ్యాంక్ యూ ఆల్సో ఎవ్రీబడి, ఎవరైతే ఇక్కడికి వచ్చారు ఈరోజు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే జిమ్ అనేది అగైన్ మోటివేషన్ వాళ్ళలో వాళ్ళకు ఉండాలి. అట్ ది సేమ్ టైం మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అంతకంటే ఏం చెప్పాను. థ్యాంక్ యూ. క్లాప్స్.